నువ్వా నేను అన్నట్టు తలపడిన వార్ 2 కూలీలలో విన్నర్ ఎవరో తేలిపోయింది. ముందుగా వార్ 2 విషయానికి వస్తే ఎన్టీఆర్ విలంగా నటిస్తున్నాడనే ప్రచారంతో వచ్చిన వార్ 2లో హృతిక్ తో సమానంగా ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నాడు గానీ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మేము ఎన్టీఆర్ ను చూడాలనుకునేది ఇటువంటి క్యారెక్టర్స్ లో కాదని ఎన్టీఆర్ అభిమానులు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అయితే ఈ సినిమా కథపై దృష్టి పెట్టకుండా అర్థం పర్థమైన యాక్షన్ సన్నివేశాలతోనూ నమ్మశక్యంగా ఎలివేషన్స్ తోనూ ఈ సినిమాని నింపేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రన్స్ అయితే హీరోల ఎలివేషన్స్ కి పరాకాష్ట. హృతిక్ ఎన్టీఆర్ కాంబో కూడా అంతగా వర్కౌట్ కాలేదు. టోటల్ గా ఈ సినిమా ఎవరిని మెప్పించలేక అటు నార్త్ లోను ఇటు సౌత్ లో కూడా బాక్స్ ఆఫీస్ పోర్ లో వెనుకబడింది. ఇక కూలీ విషయానికి వస్తే ఆకాశమంత హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమాని డీల్ చేయడంలో తడబడ్డాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కథేమీ లేకపోయినా తన టేకింగ్ తోనూ స్క్రీన్ ప్లే తోనూ మ్యాజిక్ చేసే లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ ఈసారి పనిచేయలేదు. కథా కథనాలు ఏమాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయాడు లోకేష్ కనకరాజ్. రజనీకాంత్ హీరోయిజాన్ని గొప్పగా ఎలివేట్ చేయలేకపోయాడు. ఎంతో బిల్డప్ ఇచ్చిన నాగార్జున విలనిజాన్ని నీరుగార్చేశాడు. ఉపేంద్ర పాత్ర విషయంలో జైలర్ ఫార్ములాను వాడాడు. అమెరికన్ పాత్రని రోలెక్స్ పాత్ర కన్నా గొప్పగా మలచాలనుకుని ఎటుగాని పాత్రగా కామెడీగా మార్చేశాడు. అలా ఈ సినిమాలో కంటెంట్ అంత గొప్పగా లేకపోయినా కానీ స్టార్ కాస్ట్ వల్ల ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమాకి వెళ్తున్నారు ప్రేక్షకులు. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ వార్ 2 మీద కూలీ విన్నర్ గా నిలిచింది. కొసమెరుపు ఏమిటంటే ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడంతో మహావతార్ నరసింహ మళ్లీ జూలు విదిలించి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతున్నాడు. వార్ 2 కూలీలలో ఏ సినిమా మీకు నచ్చిందో కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.